హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసి ఉంటారు. సో నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్. ఓకే, సో నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను క్రియేట్ చేసినటువంటి డెమో వీడియో మీకు ఒక్కసారి చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా ఎలా ఉందో, ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీకు సాంగ్ తోటే వినిపించుదాం అనుకున్నాను, కాపీరైట్ ఇష్యూ వల్ల వినిపించలేకపోతున్నాను. మీరు సాంగ్తో వినాలి అనుకుంటే నేను ఆల్రెడీ ముందుగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అక్కడ మీరు చూసి అయితే ఫాలో అవ్వండి. సో మీకు నచ్చినటువంటి టెక్స్ట్తో మీకు నచ్చినటువంటి యాటిట్యూడ్ సాంగ్ యాడ్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు గైడ్ ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఒక్కరికి షేర్ చేయండి. మీ వల్ల ఒక సబ్స్క్రైబర్ వచ్చినా కూడా మన ఛానల్కి సపోర్టింగ్ ఉంటుంది. ఓకే గైస్, లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటే సరిపోతుంది. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓపెన్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీడియా పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ అనేది మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే డ్రాగ్ చేయండి. సపోజ్ నేను ఒక 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. ఓకే, టెక్స్ట్ వచ్చేసి సపోజ్ చూడండి, నేను నా నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను శ్రీకాంత్. ఓకే పైన ట్యాప్ చేశాను. కొంచెం ఇలా ఫుల్గా పెట్టేసుకొని ఇలా పైనకు పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా, ఇది ఫాంట్ స్టైల్ అనమాట. సో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. సపోజ్ నేను లాటిన్లో ఇక్కడ క్యాష్ ఆఫ్ క్లాన్స్ ఇస్తున్నాను. ఒకే పైన ట్యాప్ చేశాను, ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్గా ట్యాగ్ చేస్తున్నాను 20 సెకండ్స్ వరకు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేసా. డూప్లికేట్ చేసిన తర్వాత దీంట్లో ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకొని కిందికి ఇలా డ్రాగ్ చేయండి, కొంచెం చిన్న పెట్టేసి ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అయితే రాసేసుకోండి. సపోజ్ నేను ఏం రాస్తున్నాను అంటే చూడండి, నేను యాటిట్యూడ్గా బాప్ అని టైప్ చేశాను. ఓకే పైన ట్యాప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అదర్స్లో కిందికి వచ్చేసి సన్వెల్ ఇచ్చేస్తున్నాను. ఓకే పైన ట్యాప్ చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కలర్ చేంజ్ చేసుకుందాం. చూడండి గ్రీన్లో పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా గ్రీన్లో పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చినటువంటి ఒక మంచి మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి 1080 పిక్స్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్ చూడండి, మరొకసారి కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. తర్వాత దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకున్నారో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. దీన్ని కూడా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మీడియా పైన టచ్ చేసి చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది వీడియో, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి కిందికి వచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి లాస్ట్ ఆప్షన్ ఫుల్గా పెట్టేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది మనకి. ఓకేనా, సో తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ వీడియో పైన టచ్ చేసి సౌండ్ అనేది డిసేబుల్ చేయండి. ఏదైనా సౌండ్ ఉంటే మనకి వినిపించదు అనమాట. ఓకేనా, సో తర్వాత వచ్చేసి లేయర్ పైన టచ్ చేయండి. తర్వాత మీడియా పైన టచ్ చేసి మీరు సేవ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ ఈ వీడియో నేను 10 సెకండ్స్ వరకు క్రియేట్ చేసుకున్నాను. మీరు ఇంతకన్నా ఎక్కువ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి. డైరెక్ట్ మనకి డిఫాల్ట్గా తీసేసుకుంటుంది కలర్ అనేది. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. కిందికి వచ్చినట్లయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని 0లో పెట్టేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
సో తర్వాత ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఫ్లిక్కర్లో కానీ పల్స్లో కానీ బ్లింక్స్లో కానీ మీకు నచ్చిన యానిమేషన్ అయితే పెట్టేసుకోవచ్చు. సపోజ్ నేను ఫ్లిక్కర్లో పెట్టేస్తున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు మీరు ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా సెట్ అవుతుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.